నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం. స్కూలుకు వచ్చిన మొదటి రోజునే పుస్తకాలు, యూనిఫామ్ తదితర వస్తువుల కిట్లను అందించిన విద్యాధికారులు. 1,00,000 మంది విద్యార్థులకు కిట్లను అందిస్తున్నట్లు డిప్యూటీ డీఈఓ ప్రకటన. గంగానమ్మపేటలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం ప్రారంభం. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాయజ్ఞంలో మొదటి రోజు పాల్గొన్న పుబ్బా నక్షత్ర జాతకులు. గ్రామ స్థాయి ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేయాలి. సాగు భూమి, వేసే పంటలు, కావాల్సిన విత్తనాలు, ఎరువులపై పూర్తి సమాచారం ఉండాలి. వ్యవసాయ అధికారుల అవగాహన సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెనాలికి వస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ కు నంది వెలుగులో అపూర్వమైన స్వాగతం లభించింది. అక్కడి నుండి సాగిన ఊరేగింపులో జనసేన పార్టీ నాయకులు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వ ఏర్పాట్లలో భాగంగా 12వ తేదీన కేసరపల్లిలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మంత్రి హోదాలో మొదటిసారిగా తెనాలి వస్తున్న సందర్భంగా నందివేలుగు దగ్గర జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. దారి మధ్యలోని కంచెలపాలెం, సోమసుందరపాలెం గ్రామాల ప్రధాన సెంటర్లో స్వాగతం పలికేందుకు వేచి ఉన్న నాయకులు, అభిమానులు మనోహర్కు ఘనమైన స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వద్ద భారీ వినాయకుడి విగ్రహం వద్దకు చేరుకోగానే నాయకులు, అభిమానులు, కార్యకర్తలు నాదెండ్ల మనోహర్కు జయజయలు పలుకుతూ పూలదండలు వేసి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లింగారావు సెంటర్, రజక చెరువు, గాంధీ చౌక్ మీదుగా జనసేన పార్టీ కార్యాలయంకు చేరుకుంది. యువకులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న, ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. రాసైనిక కదలి రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఒకవైపు కొత్తగా చేరే విద్యార్థులు, మరొక వైపు పాత విద్యార్థులతో స్కూలు వాతావరణం సందడి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం అవడంతో విద్యార్థులతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. విద్యార్థులకు కావలసిన నోట్బుక్స్, బ్యాగులు, యూనిఫామ్, షూస్ వంటివి ప్రతి విద్యార్థికి అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో గత సంవత్సరంలో ముద్రించిన పుస్తకాలు విద్యార్థులకు అందించడం జరుగుతుంది. కృత్రిమం మీద సాంకేతిక పరిజ్ఞానంతో QR కోడ్ ప్రతి పుస్తకంపై ముద్రించి విద్యార్థులకు ఇస్తున్నారు. పుస్తకం పోయిన QR కోడ్ డేటాతో మొత్తం చూసుకోవచ్చు. ఈ టెక్నాలజీతో ఇలాంటి పుస్తకాలు రావటం దేశంలో ఇదే ప్రప్రథం. కాగా తెనాలి పట్టణం మండలంలో ఉన్న 98 స్కూల్స్కు సంబంధించి బుక్స్ పంపిణీకి స్టాక్ పాయింట్ను KSMHI స్కూల్లో ఏర్పాటు చేశారు. అక్కడి నుండి పుస్తకాలు, ఇతర వస్తువులు పాఠశాలలకు పంపుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి పాఠశాలలో కొత్తగా విద్యార్థులు చేరటంతో స్కూల్లో సందడి నెలకొంది. మరోవైపు ఎంఈఓ లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. మరోవైపు డిప్యూటీ డీఈఓ శాంతకుమారి స్కూల్స్ని సందర్శించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులు స్కూల్లో చేరిన మొదటి రోజే విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, షూస్ వంటివి కిట్లను అందించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డిఈఓ శాంతకుమారి మాట్లాడుతూ తెనాలి మండలం తెనాలి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే 1,00,000 మంది విద్యార్థులకు కావాల్సిన నోట్బుక్స్, బ్యాగ్స్, షూస్, యూనిఫామ్ వంటి ప్రతిదీ కిట్ రూపంలో ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. అలాగే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించినట్లు డిప్యూటీ డిఈఓ శాంతకుమారి తెలియజేశారు. ఈరోజు మున్సిపల్ బాయ్స్ హై స్కూల్కి ఈరోజు రావటం జరిగింది. మరి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన స్టూడెంట్ కిట్స్, మరి ఈ తెనాలి లోకల్లోనే మొత్తం విద్యార్థులు ఎలిమెంటరీ అండ్ యూపీ అండ్ హై స్కూల్స్ విద్యార్థులు 1,00,000 మంది దాకా ఉన్నారు పిల్లలు. వాళ్ళకి సరిపడా కిట్స్ కూడా మరి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయటం జరిగింది. మరి ఒక్కొక్క స్టూడెంట్కి 3 జతల యూనిఫాము, మరి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బూట్లు, 2 జతలు సాక్స్, ఒక బెల్టు, బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ అండ్ మిడిల్ సైజ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఎంఈఓ 1 లక్ష్మీనారాయణ గారు, మరి డిఐఓగా నేను, మరి హెచ్ఎం గారి సమక్షంలో పిల్లలకి కిట్స్ సఫిషియెంట్గా అందించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. ఇదే విధంగా ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని, అంతేకాకుండా పుస్తకాలను, బుక్స్, షూస్, యూనిఫామ్ వెంటనే ఇవ్వటం కూడా జరిగిందని ఆయన చెప్పారు. మధ్యాహ్న భోజన సదుపాయం కూడా ఈ రోజు నుంచే ప్రారంభించినట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. గత విద్యా సంవత్సరం మరి ముగిసింది. ఈ విద్యా సంవత్సరం నూతన దినంలో మనం ప్రవేశించాం. ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైనవి. జూన్ 13వ తారీఖున 2024 పిల్లలందరూ కూడా ఈరోజు పాఠశాలకు రావడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పాఠశాలకు హాజరయ్యారు. పాఠశాలని నిన్నటి రోజే మొత్తం పరిశుభ్రం చేసుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా శుభ్రంగా, అంటే పిల్లల్ని స్వాగతం పలకడం కోసం ముస్తాబు చేయడం జరిగింది. ఈరోజు పిల్లలందరూ కూడా వచ్చారు. 5 సంవత్సరాలు లేని పిల్లలందరూ కూడా అంగన్వాడీ నుంచి రావడం జరిగింది. మరి గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కిట్స్ రావడం జరిగింది. మండలానికి దాదాపు 1,00,000 కిట్లు మన తెనాలి మండలానికి రావడం జరిగింది. ఈ కిట్లన్నీ కూడా స్కూల్ పాయింట్కి చేర్చారు. ఈరోజే మరి ఆ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కిట్లో అన్నీ కూడా పిల్లలకు కావాల్సినటువంటి షూ కావచ్చు, సాక్స్ కావచ్చు, బెల్ట్ కావచ్చు, బ్యాగ్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్, హై స్కూల్లో నోట్బుక్స్ పిల్లలందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి. పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో పంపించి పాఠశాలలో 10వ తరగతి పుస్తకాలు మారినటువంటి పుస్తకాలు కూడా రావడం జరిగింది. అన్ని క్లాసుల పుస్తకాలు కూడా మరి స్కూల్ పాయింట్కి చేర్చడం జరిగింది. ఆ కిట్లు కూడా ఇస్తారు. వాటిని కూడా తీసుకొని పిల్లలు బాగా చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారు, తరగతిలో అందరూ కూడా ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి గతంలో మరి మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో. మరి తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి మరి పాఠశాలను బలోపేతం చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈరోజు మరి ఈ పాఠశాలలో దాదాపు ఒక 6 పిల్లలు చేరడం జరిగింది కొత్తగా ఈరోజు. అదేవిధంగా బాలాజీరావుపేట ఎంఈఎస్లో కూడా ఒక 5-6 పిల్లలు చేరడం జరిగింది. మండలం మొత్తం కూడా ఇప్పుడు వరకు ఒక 100 మంది పిల్లలు 5 సంవత్సరాలు లేని పిల్లలందరూ కూడా చేరడం జరిగింది. ఇంకా అన్ని క్లాసుల్లో కూడా 2వ తరగతి, 3, 4, 5 తరగతులు బయట పూర్తి చేసుకున్న పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాల వైపు వస్తున్నారు. వాళ్ళకు కూడా కిట్లు ఇస్తారు, ఇబ్బంది లేదు. కిట్లు సఫిషియెంట్గా ఉంటాయి. మరి ఎక్కడ కూడా ఇవ్వకుండా ఉంటాం అంటూ ఏమి ఉండదు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ నేను పోయిన సంవత్సరం ఇంటికి చదువుతున్నాను. టీచర్స్ బాగా పాఠాలు చెప్తారు. ఈ సంవత్సరం కూడా నేను ఇక్కడే చదువుకుంటాను. మధ్యాహ్నం భోజనం కూడా బాగుంటుంది. ఎంఈఎస్ గంగానంపేట. సమాజానికి పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్న D3 శారదా సర్వీస్ సొసైటీ వైద్య రంగంలో ప్రజలకు కావలసినటువంటి సమాచారాన్ని అందించేందుకు జీవ అనే పుస్తకాన్ని ప్రజలకు అందివనున్నారు. ఇందుకు సంబంధించి బ్రోచర్ని ఆవిష్కరించారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేకపోవటం, అలాగే వనరులను సక్రమంగా వినియోగించుకోలేకపోవటం జరుగుతుందని D3 శారదా సర్వీసు సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శారద అన్నారు. సొసైటీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ శారద మాట్లాడుతూ D3 శారదా సర్వీసు సొసైటీ ద్వారా అనేక జబ్బులను అరికెట్టేందుకు వివిధ వైద్య సేవలు అందించడం జరిగిందని చెప్పారు. ఎక్కడైతే సమస్య తీవ్రంగా ఉన్నదో దాన్ని తెలియజెప్పటమే కాకుండా ప్రజలకు, ప్రభుత్వానికి కూడా అనుసంధానంగా పనిచేస్తున్న శారదా సర్వీస్ సొసైటీ ప్రజల్లో వైద్యం పట్ల
మరి అవగాహన కలిగించేందుకు జీవ అనే పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు ఆమె చెప్పారు. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు ఆమె తెలిపారు. జీవ అనే పుస్తకం ద్వారా వైద్యానికి కావలసిన సమాచారమే కాకుండా ప్రభుత్వ వనరులను ప్రజలకు తెలియజేస్తూ అవసరమైన వైద్య చికిత్సలు అందుకునే విధంగా జీవ అనే పుస్తకం ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. ఇది అందరికీ ఉచితంగా ఇవ్వనున్నట్లు డాక్టర్ శారద తెలియజేశారు. అంతేకాకుండా బ్లడ్ కొరత మిలియన్ యూనిట్లలో ఉందని, ఈ నేపథ్యంలో రక్తదానం ఎందుకు చేయాలి అనే దాని మీద కూడా అవగాహన చేయడంతో పాటు రిజిస్టర్ చేయడం జరుగుతుందని డాక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలంటరీ గ్రూపు చెందిన దీప్తి, రూప పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ రోజున మన సమావేశం ఎందుకు అనంటే, రేపు అంటే 14వ తేదీ జూన్ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. అది మరి ఆ డే సందర్భంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు ఇక్కడ మన ప్రాంతంలో కానీ తర్వాత మన స్టేట్లో కానీ ఏమేమి ప్రజలకి అవసరాలు ఉన్నాయి అనేది ఈ నా 40 ఏళ్ల ఈ వైద్య ప్రయాణంలో నేను గమనించినవి, అలాగే చాలా వరకు అన్అడ్రస్డ్ థింగ్స్ అన్నీ ఉండిపోయాయి. అంటే మనకు తెలుసు ఏదన్నా విషయం జరుగుతా అంటే బాగైందని 99 మంది చెప్తానే ఉంటారు, కానీ ఒక్కళ్ళకి మాత్రం తెలుస్తుంది అక్కడ ఏంటి జరిగింది, ఏం లోపాలు ఉన్నాయని. కానీ అలా గమనించిన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ 99 గొంతులతో వాళ్ళ గొంతు కలపకపోతే కష్టము అనుకుని వదిలేస్తారు. అంటే మేధావులు మౌనం అంటారు దీన్నే. ఎక్కడైతే మేధావులు మౌనంగా ఉన్నారో అక్కడ మరి ప్రగతి అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు సపోజ్ మనకి బ్లడ్ కావాలి అని అంటే ఒక దాత వారంతట వారు వస్తే కానీ ఇప్పుడు జరగని పరిస్థితులు. వెనకటి కాలంలో వారు ఆదాయం కోసం వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోయేవారు, రిక్షా వారు కానీ అలాగా. అదంతా సుప్రీంకోర్టు బ్యాన్ చేయటం వలన ఇప్పుడు మనకి రీప్లేస్మెంట్ డోనర్స్, అంటే మీరు బ్లడ్ ఇస్తే వారు ఇవ్వటం అది జరుగుతుంది. లేదు వాలంటరీగా నా అంతట నేను వీరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ 2 రకాల డోనర్స్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుత గుణాంకాల ప్రకారం మనకి దాదాపు 15 మిలియన్ల యూనిట్ సంవత్సరానికి బ్లడ్ కావాలి మన ఇండియాలో. అలాగే వీటి అన్నిటికంటే మించింది ఈ పుస్తకం వెనుక ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా ఎవరైతే బ్లడ్ ఇవ్వాలి, లేకపోతే ఎవరైతే మాకు ఆపద్ధర్మంలో ఉంటుందో బ్లడ్ కావాలి, మరి ఎవరైతే ఈ రక్తం గురించి సమాచారాలు మాకు అర్థం కావట్లేదు కావాలి అని ఈ 3 కేటగిరీ వ్యక్తులు కూడా దానిలో కనుక నమోదు చేసుకుంటే మనకి వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా మనం డిజిగ్నేట్ చేసిన పీపుల్ వాళ్ళకి ఆన్సర్ చేయటం జరుగుతుంది. అలాగే వారు ఇచ్చిన ఈమెయిల్కి కూడా మన సమాచారం అంతా ఇస్తాము. ఇలా ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా మరి మన D3 శారదా సర్వీస్ సొసైటీ NGO ప్రభుత్వం వారితోటి కొలాబరేట్ అయి చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏది చేసినా సరే. ఎందుకు అని అంటే ప్రభుత్వం వారు పెద్ద స్థాయిలో పనులు చేస్తూ ఉంటారండి. వారు చేసేదానికి మనం ఇక్కడ ఉన్న ప్రాంతంలో సమాచారం వాళ్ళకి ఇస్తే ఇంకా చక్కగా ప్రజలకి చేరుతుంది. ఏదైనా వారు కానీ మేము కానీ మీరు కానీ అందరం కోరుకునేది ప్రజల సంక్షేమము, మన దేశ మనుగడ. మరి ఇవన్నీ ఆలోచించుకుని రకరకాలైన కోణాలు రక్తానికి సంబంధించి, మరి పిల్లలకి పసికిరలు అంటారా, లేకపోతే మరి అబార్షన్లు కొన్ని జరుగుతాయి రక్తం గ్రూపులు తేడా మూలన, అవి కానీ దాతల యొక్క మరి ఇందాక మీకు చెప్పినట్టు మేలులు కానీ ఇవన్నీ కూడా జీవ పుస్తకంలో ఉన్నాయండి. అలాగే ఈ పుస్తకం ద్వారా మీరు మాకు కనెక్ట్ అయ్యి మనిద్దరం కనెక్ట్ అయ్యి ఇండియన్ బ్లడ్ డోనర్ రిజిస్ట్రీ అనేది స్థాపించబోతున్నామండి. ఇది మంచి పరిణామం. మరి ఇది తెనాల్లో ఉన్న మహిళలు మేమందరం కూడా కలిసి మరి మేము ముందుకు నడుస్తున్నాం. మీ అందరం ప్రోత్సాహం కూడా మనకుంటే తెనాలిని మనం ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళొచ్చండి. అంటే మనసు ఉంటే మార్గం ఉంది. అలాగే చిన్న చీమలు లాంటి వాళ్ళందరూ కలిస్తే ఎంత పెద్ద పని చేయొచ్చో మనకు చాలా కథలు ఉన్నాయి. అది ఇప్పుడు మనం నిరూపించే సమయం వచ్చింది. దయచేసి ఈ బుక్ని మీరు అందరూ చదవండి, అపోహలు పోగొట్టుకోండి. మరి ఇండియన్ బ్లడ్ డోనర్ రిజిస్ట్రీ అలాగే మన ఆంధ్రప్రదేశ్ బ్లడ్ డోనర్ రిజిస్ట్రీలో మీ స్థానాన్ని కల్పించుకోండి. జై హింద్. నా పేరు దీప్తి. నేను D3 శారదా సర్వీస్ సొసైటీలో ఒక వాలంటీర్ని. మేడం రాసిన బుక్ జీవ అనేది మన జీవితానికి ఆధారం ఉంది. అందులో మనకు తెలియని ఎన్నో విషయాలు మేడం పొందుపరిచారు. ఇప్పటిదాకా మాకు తెలియదండి గ్రూపుల్లో పాజిటివ్ నెగిటివ్లు అంటే ఏంటని, కానీ ఒక ఫ్యామిలీలో దగ్గర వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదన్న విషయం కూడా మాకు తెలియదు. ఇలా ఎన్నో విషయాల్ని ఇందులో పొందుపరిచారు. ఇవన్నీ కూడా మేడం బుక్ ద్వారానే మేము తెలుసుకోగలుగుతున్నాం. మాతో పాటు 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కూడా ఇందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇండియన్ బ్లడ్ డోనర్ రిజిస్ట్రీలో అందరూ స్థానం కల్పించుకోవాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను.
తెనాలిలోని గంగానమ్మపేటలో గల పిల్లలమర్రి వారి వీధిలోని శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ నిర్వహణలో యజ్ఞ కార్యక్రమం ప్రారంభమైంది. పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారు యజ్ఞం నిర్వహించారు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్టు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞంను గురువారం ప్రారంభించారు. పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ మాట్లాడుతూ ఈ సంవత్సరం పంచగృహ కూటమి వచ్చిన సందర్భంగా గ్రహశాంతి చేయాలని, ఇలా చేయటం ద్వారా అందరికీ విశేష ఫలాలు లభిస్తాయని చెప్పారు. విశ్వశాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో భక్తులు పాల్గొని వారి స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ జన్మ నక్షత్రం రోజున ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని హోమం చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారు హోమం నిర్వహించారని, శుక్రవారం ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు హోమం నిర్వహిస్తారని చెప్పారు. ఈ యజ్ఞ కార్యక్రమాన్ని శ్రీ విద్యాపీఠం సేవా సమితి సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, సాలిగ్రామ మఠం సభ్యులు పర్యవేక్షించారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకున్నాము. గణపతి పూజ, పుణ్యావచనము, అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకము, గణపతి హోమము, నవగ్రహ శాంతి హోమము, అలాగే నక్షత్ర శాంతి హోమము, మృత్యుంజయ హోమము, పరాంబిక అయిన జగదాంబిక లలితాదేవి మూలమంత్ర హోమ కార్యక్రమాలని పురస్కరించుకొని ఆద్య పూర్ణాహుతి కార్యక్రమం చేస్తున్నాము. అలాగే సాయంత్రం పూట సామూహిక పారాయణ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు పుబ్బా నక్షత్రాన్ని పురస్కరించుకొని పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు ఈరోజు హోమ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. అలాగే రేపు ఉత్తరా నక్షత్రం, శుక్రవారము. ఉత్తరా నక్షత్రం చాలా విశేషమైనది. లక్ష్మీ అమ్మవారి యొక్క నక్షత్రం ఉత్తరా నక్షత్రం. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన వారం. శుక్రవారం నాడు ఉత్తరా నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం. రేపు లక్ష్మీ కటాక్ష ప్రాప్తి కొరకు హోమము, అలాగే ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారందరూ కూడా రేపు ఉత్తరా నక్షత్ర హోమ కార్యక్రమం చేసుకుంటారు. ప్రతి ఒక్క భక్తులు కూడా స్వహస్తాలతో చేసుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. అందరూ కూడా చక్కగా మన శ్రీ విద్యాపీఠ ప్రాంగణంలో జరిగే ఈ హోమంలో పాల్గొనండి. భగవతి యొక్క అనుగ్రహము, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం తస్సత్. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో అత్యంత మార్కులు సాధించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు విశ్రాంత ఉపాధ్యాయులు యంట్రపాటి చింపయ్య కుమార్తె రాధాకుమారి పేరిట ఉపకార వేతనాన్ని అందజేశారు. ఎన్సీఆర్ఎం హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు పారితోషికాన్ని అందజేశారు. మారీస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్ నందు జరిగిన ఒక కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు యండ్రపాటి చింపయ్య కుమార్తె రాధాకుమారి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 1116 పారితోషికాన్ని 6 విద్యార్థులకు అందజేశారు. స్కూలు ప్రధానోపాధ్యాయులు బషీర్ అహ్మద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన కొండిశెట్టి రషిత, షేక్ సానియా బేగం, మునిపల్లి శివకామాక్షి, పి రూపశ్రీ, షేక్ నయూమి, పల్లపు జయశ్రీలకు పారితోషికాన్ని అందజేశారు. వీరి చదువులో మరింతగా రాణించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో యండ్రపాటి చింపయ్యతో పాటు ఆర్ వెంకటేశ్వరరావు, బి సుబ్బారావు, వై శాంతి సుధా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక చదువు అనేది ఉంటే మేము దేంట్లో అయినా రాణించగలుగుతాం. ఒక వ్యాపారంలో కానివ్వండి, ఇంకా వేరే దేంట్లో అయినా మన తెలివితేటలతో. ముందు ఏముండాలి, మన దగ్గర మంచి చదువు ఉండాలి, దాంతోపాటు క్రమశిక్షణ ఉండాలి. చదువు క్రమశిక్షణ రెండు ఉంటే జీవితంలో వాళ్ళు పైకి వస్తారు తప్పనిసరిగా. ఎప్పుడైతే క్రమశిక్షణ ఉంటుందో తల్లిదండ్రులు గౌరవిస్తారు, అదేవిధంగా ఉపాధ్యాయులను గౌరవిస్తారు, అదేవిధంగా సమాజాన్ని గౌరవిస్తారు. ఆ ముగ్గురిని ఎప్పుడైతే గౌరవిస్తారో మీరు, సమాజం కూడా మీకు. ఆర్కే మెమోరియల్ ఫండ్ అని ఈ సంవత్సరం నుంచి ప్రారంభించాము. మన తెనాలి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివి మొదటి అత్యధిక మార్కులు సంపాదించినటువంటి అమ్మాయిలకు ప్రతి స్కూల్లో ఒక్కొక్కరికి 1116 బహుమతిగా ఇవ్వడం
చేయడానికి నిర్ణయించుకున్నాను. అది ఆర్కే మెమోరియల్ ఫండ్ అని ప్రారంభించి ఈ సంవత్సరం 6 అమ్మాయిలకి ఒక్కొక్కరికి 1116 ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్లోని వ్యవసాయ ఉద్యాన అధికారులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. రానున్న ఖరీఫ్ సీజన్కు సంబంధించి చేపట్టాల్సిన అంశాలపై జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు వారికి అవగాహన కల్పించారు. రానున్న ఖరీఫ్ సీజన్కు సంబంధించి గ్రామస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు చెప్పారు. గత 2-3 వారాలుగా చేసిన సూచనల ప్రకారం త్వరితగతిన ప్రణాళికను రూపొందించాలని కోరారు. గ్రామంలో భూమి విస్తీర్ణం, సాగు చేపట్టే విస్తీర్ణం, వేసే పంటలు, కావాల్సిన విత్తనాలు, ఎరువులపై సమగ్ర సమాచారం ప్రణాళికలో పొందుపరచాలని చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని పొదుపు భవన్లో తెనాలి సబ్ డివిజన్లోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పరిధిలోని వ్యవసాయ అధికారులు, సిబ్బందికి అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీపీటీ 5204 ఇతర రకాలు, ఎంటీయు రకాలు కూడా ఉన్నాయని రైతులకు చెప్పాలని సూచించారు. ఖరీఫ్కు భూమి సిద్ధం చేసుకునే క్రమంలో రైతులు పచ్చి రొట్ట పైర్లు సాగు చేసేలా ప్రోత్సహించాలని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల ద్వారా పచ్చి రొట్ల విత్తనాలు రైతులకు పంపిణీ చేశామని ఆయన తెలియజేశారు. ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే సమాచారం ఇవ్వాలని చెప్పారు. భూమి ఆరోగ్యంగా ఉంటేనే తగిన పోషకాలతో కూడిన పంటల ఉత్పత్తి జరుగుతుందని గుర్తు చేస్తూ పంట పొలాలని రసాయనిక ఎరువులతో నింపకుండా సేంద్రియ పదార్థాలను అందించేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు వీలుగా గ్రామాల వారీగా కౌలు రైతుల వివరాలను సేకరించి పంపించాలని ఆయన అన్నారు. సొంత భూమి లేని కౌలు రైతులు, కొంత భూమి ఉండి అదనంగా మరికొంత భూమిని కౌలు చేస్తున్న రైతులను కేటగిరీలుగా గుర్తించాలని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం భూసార పరీక్షల నిర్వహణకు అవసరమైన మట్టి నమూనాలను సేకరించాల్సి ఉందని ఆయన అన్నారు. గతేడాది జిల్లాలో 10,000 మట్టి నమూనాలను సేకరించామని చెబుతూ ఈసారి కూడా అంతే స్థాయిలో తీయాల్సి ఉందని ఆయన అన్నారు. గతంలో తీసిన ప్రదేశాల్లో కాకుండా సమస్యలున్న భూముల్లో గ్రామానికి 40 చొప్పున నమూనాలను సేకరించి పంపాలని ఆయన కోరారు. పీఎం కిసాన్ పథకం 17వ వాయిదా మొత్తం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెబుతూ కొందరు లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమ కాలేదని తెలిసిందని ఆయన అన్నారు. అందుకు గల కారణాలు తెలుసుకుని త్వరలో వారి ఖాతాల్లో పడేలా చూస్తామని చెప్పారు. సబ్ డివిజన్ వ్యవసాయ అధికారి ఉషారాణి, తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల వ్యవసాయ అధికారులు జి ప్రేమసాగర్, వెంకట్రావు, శిరీష మాట్లాడారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ సహాయకులు, ఎంపీఓస్, హార్టికల్చర్ సహాయకులు వీళ్ళంతా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కమ్ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో చేపట్టవలసినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యవసాయ కార్యక్రమాల గురించి వాళ్ళని సన్నద్ధం చేయడం కోసం, వాళ్ళల్లో ఒక ప్రిపేర్డ్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తీసుకునేటట్లయితే ఇప్పటికే తొలకరి వర్షాలు మొదలైనవి. దీంతోపాటు రైతాంగం అంతా కూడా దుక్కులు దున్నుతూ ఉన్నారు. ఇప్పటికే మేము పచ్చిరొట్ట పంటలకు సంబంధించిన విత్తనాలని జీలుగా, జనుము, పిల్లిపెసలు ఇవన్నీ కూడా ఆర్బీకేలకు పంపించాము. దరిదాపుగా 3 మండలాల్లో ఉన్నటువంటి అన్ని ఆర్బీకేల్లో కూడా వీటిని రైతులకి అందించడం జరిగింది. ఇంకా కొంత అధికంగా అవసరం అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. జీలుగు కానీ, జనుము కానీ, పిల్లిపెసలు కానీ వీటిని లభ్యతని చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి కొంత సరఫరా చేస్తాం. ఇదొకటి. రైతులందరికీ కూడా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా అవకాశం ఉన్నంతవరకు ఈ పచ్చిరొట్ట పంటలని సాగు చేయమని, సాగు చేసేటట్లయితే భూమి ఆరోగ్యం పెరుగుతుంది, భూమికి కావాల్సిన సేంద్రియ పదార్థం అందుతుంది, భూమి సారవంతం అయ్యే అవకాశం ఉంటుంది. తదనుగుణంగా మనకు నాణ్యమైనటువంటి పంటలు పండే అవకాశం ఉంటుంది, పంట ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉంటుంది అని రైతాంగానికి కూడా విన్నవిస్తూ ఉన్నాం. రెండవది, రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ ప్రోగ్రాం సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పటికే 17వ ఇన్స్టాల్మెంటు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఇంకా వివిధ కారణాల వల్ల లబ్ధి పొందలేని పరిస్థితున్నటువంటి రైతులందరినీ కూడా వెరిఫై చేసి వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళ ఆధార్ నంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా,
తర్వాత అట్లాగే వాళ్ళ ల్యాండ్ అంతా కూడా ఈ పోర్టల్తో లింకేజ్ అయి ఉందా లేదా అనేటువంటిది, ఆధార్ లింకేజ్ అవన్నీ కూడా కంప్లీట్ అయినా లేదనేటువంటిది వెరిఫై చేసి చూడమని చెప్పాం. ఆ ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత దాంతోపాటుగా కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ. కౌలు రైతులు ఇప్పటికే కౌళ్ళు కుదుర్చుకుంటా ఉన్నారు. ఓనర్ ఫార్మర్స్ తో పాటు కౌలు రైతులు కూడా మాట్లాడుకొని వాళ్ళ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. సో ప్రభుత్వం రాబోయే రోజుల్లో కౌలు రైతులకి చాలా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి రైతాంగాన్ని ఓనర్ ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, అట్లాగే కౌలు చేస్తున్నటువంటి పూర్తిగా అసలు భూమి లేకుండా కౌలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది, కొంత భూమి ఉండి ఇంకొంత మరికొంత భూమిని పక్క రైతుల దగ్గర నుంచి కౌలు తీసుకొని చేసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరించి ఆ డేటాబేస్ అంతా కూడా రెడీకి పెట్టుకున్నట్లయితే వీళ్ళందరికీ ప్రభుత్వం సూచనల మేరకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించబడితే ఆ విధంగా చేయడానికి సన్నద్ధంగా ఉండాలని చెప్పి సిబ్బంది అందరూ కూడా తెలియజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం. స్కూలుకు వచ్చిన మొదటి రోజునే పుస్తకాలు, యూనిఫామ్ తదితర వస్తువుల కిట్లను అందించిన విద్యాధికారులు. 1,00,000 మంది విద్యార్థులకు కిట్లను అందిస్తున్నట్లు డిప్యూటీ డీఈఓ ప్రకటన. గంగానమ్మపేటలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం ప్రారంభం. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాయజ్ఞంలో మొదటి రోజు పాల్గొన్న పుబ్బా నక్షత్ర జాతకులు. గ్రామ స్థాయి ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేయాలి. సాగు భూమి, వేసే పంటలు, కావాల్సిన విత్తనాలు, ఎరువులపై పూర్తి సమాచారం ఉండాలి. వ్యవసాయ అధికారుల అవగాహన సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.